ఎన్నికలు దగ్గరకు వచ్చే కొన్ని జగన్మోహన్ రెడ్డికి టైం ఫుల్గా బ్యాడ్ నడుస్తూ ఉంది. సొంత తల్లి వైఎస్ విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగింది. ఏం దుర్మార్గుడు, నా కడుపున పుట్టావురా, ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావురా అంటూ వైఎస్ విజయలక్ష్మి నిప్పులు చెరిగింది. అసలు ఇంతకీ వైఎస్ విజయలక్ష్మికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు గొడవ జరిగింది, ఏం జరిగింది, మరి ఇప్పుడు విజయలక్ష్మి ఏం చేయబోతుంది, జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన డెకాయిడ్ 420 నీచ నికృష్ట దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీచపు బతుకు మనందరికీ తెలుసు. అతని అధికారం కోసం, అతని రాజకీయాల కోసం ఎవరినైనా నీచంగా మాట్లాడతాడు, ఎవరినైనా దగ్గర చేర్చుకుంటాడు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో శృతి మించుతూ కారు కూతలు కూస్తూ ఉన్నాడు. అయితే తన సొంత బాబాయ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, అమ్మాయిలు పిచ్చోడిగా చిత్రీకరించాడు, అదంతా వేరే కథ. ఆ తర్వాత తన తండ్రిని బూతులు తిట్టినటువంటి నీచులందరినీ పార్టీలోకి తెచ్చుకొని మంత్రి పదవులు ఇచ్చాడు, అది వేరే కథ, రాజకీయాలు అనుకుందాం. కానీ సొంత కుటుంబ సభ్యుల్ని, సొంత చెల్లెల్ని, తన బట్టల గురించి, తన పుట్టుక గురించి కూడా నీచంగా మాట్లాడేటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఇక కడుపుకి అన్నం తిన్నా ఒకటే, రోడ్డు మీద ఏదన్నా తిన్నా ఒకటే, అతను మనిషి లెక్కే కాదే. ఇంకా ఈ విషయం తెలుసుకున్నటువంటి విజయలక్ష్మి గారు ఆవిడ అమెరికాలో ఉన్నారు. ఎందుకంటే ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకి శవం కావాలి కాబట్టి ఎక్కడ ఆమెను లేపేస్తాడో అనేటువంటి ఆందోళనతో, భయంతో, టెన్షన్తో, ముందు జాగ్రత్తతో విజయలక్ష్మి గారు అమెరికా చేరుకొని మనవరాలు మనవడి దగ్గర ఉన్నట్టుగా ఏదో కథ నడుపుతున్నారు. ఆవిడ సేఫ్టీ ఆవిడది, ఆవిడ బాధ ఆవిడది, ఆవిడ భయం ఆవిడది. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో సొంత నియోజకవర్గంలో తన తండ్రిని, తన కుటుంబాన్ని 45 ఏళ్లుగా రాజకీయంగా నడిపిస్తూ నిలబెడుతున్నటువంటి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి నీచానికి దిగజారిపోయి, మనిషి అనేటువంటి ఆలోచనే మరిచిపోయి సొంత చెల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డి మీద ఇతను మాట్లాడినటువంటి మాటలు, పసుపు చీర కట్టుకొని శత్రువింటికి పోయిందంట. ఏమయ్యా నికృష్టపు జగన్మోహన్ రెడ్డి, పసుపు మరి నీ సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో పెట్టుకున్నావు కదా, నీ సాక్షి పేపర్కి పైన బార్డర్ అంతా పసుపు కలర్లో ఉండేదే కదా, మరి అప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు అంటే సాక్షి కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమా? ఏం సిగ్గులేనుడా? ఆ రోజు నీ పెళ్ళికి, నీ చెల్లి షర్మిల పెళ్ళికి కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పిలవటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి కూడా నీచుడా, రాజశేఖర రెడ్డి కూడా నికృష్టుడా, రాజశేఖర రెడ్డి కూడా దౌర్భాగ్యుడా? ఏం నీచానికి దిగజారిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి? చెల్లి కట్టుకున్న చీర మీద మరి నాయన ఒక మహిళల దుస్తుల గురించి మాట్లాడటానికి ఆలోచించాలి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దిగజారిపోయినావు కదరా స్వామి, నువ్వు పశువు కట్టే హేనం గారు. ఇదే నాకు అర్థం కాదు, రాజకీయం మాట్లాడరా స్వామి నువ్వు. నీ చెల్లి కట్టుకున్న చీర నువ్వే మాట్లాడే స్థితికి వస్తే ఎదుటోళ్ళకి ఏం అస్త్రాలు ఇస్తున్నావు దౌర్భాగ్యుడా? నీ పార్టీలో అనుకూలంగా ఉండేటువంటి బజారు శ్రీరెడ్డి, పోకు వడివుడు పంచప్రభాకర్ గాడు ఏకంగా షర్మిల పుట్టుకునే అవమానిస్తారు. రాజశేఖర రెడ్డికే పుట్టావను అంటారు, రాజశేఖర రెడ్డికి పుట్టలేదు నువ్వు అంటారు. ఒకవేళ ఈ మాటలకి స్పష్టమైన అర్థాలు తీస్తే, అంటే నువ్వు అన్నావు కదా గతంలో బోసడికే అంటే నింజా కొడుకొని తిట్టాడు, నన్ను నా తల్లిని అవమానించాడు అని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించావు కదా దుర్మార్గుడా. మరి వాళ్ళు నువ్వు షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదంటే, రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అంటే దాని అర్థం ఏంటి? విజయలక్ష్మి గారి క్యారెక్టర్ను ఉద్దేశించి నీ పార్టీలో నీకు అనుకూలంగా ఉండి నీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నీ సొంత తల్లి యొక్క క్యారెక్టర్ని నీచంగా చిత్రీకరిస్తుంటే నువ్వు నోరుకు ప్లాస్టర్ వేసుకుని దాన్ని ఖండించట్లేదంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే నికృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యం చరిత్రలో ఏ ఒక్క మనిషి కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి. పైగా నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, ఏం నీకేం మాట్లాడడానికి ఏం లేవా? ఇంకా నీ చెల్లి చీర దొరికిందా? చెల్లి చీర గురించి మాట్లాడినటువంటి నీచ రాజకీయ నాయకుడు బహుశా భారతదేశ చరిత్రలో కాదురా నాయన, ప్రపంచ చరిత్రలో నువ్వు ఒక్కడవు మాత్రమే. ఈ అంశం చూసినటువంటి విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి, ఏమిరా జగన్ ఇంత దిగజారిపోయినావు, ఎందుకు ఇట్లాంటి బతికేది నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు జైలుకు పోతావు, నీ పార్టీ ఉండదు, నీ బతుకు బస్టాండ్ అవుద్ది. ఇదంతా వాస్తవమే. ఎందుకంటే నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు పనులకే 16 నెలలు జైల్లో చెప్పకూడదని 10 ఏళ్ళుగా బెయిల్ మీద తిరుగుతున్నావు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండి 100,000 డెకాయిట్ పనులు, తప్పుడు పనులు, నీచం పనులు, నికృష్ట పనులు, అవినీతి పనులు, అక్రమాల పనులు, దుర్మార్గాల పనులు సవాలొచ్చి చేసి ఉంటావు. ఓకే, వాటికి జైలుకు పోతావు. కానీ దానికోసం నీ ఆక్రోషం తట్టుకోలేక సొంత చెల్లిని, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని, నా కుమార్తెని ఈ రకంగా మాట్లాడినావంటే ఏం దుర్మార్గపు కొడుకురా స్వామి నువ్వు. బహుశా భారతదేశ చరిత్రలో నీలాంటి కొడుకు ఎవడు ఉన్నాడు నాకు తెలుసురా స్వామి.
చెల్లికి ఆస్తిలో వాటా ఎగ్గొడితే, నాకు పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షురాలి పదవిని అగౌరవంగా పీకి పారేస్తే, ఇంత దుర్మార్గుడి గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. నువ్వు ఇంకొకసారి కనుక షర్మిలాని ఇలా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడితే, నువ్వు మాట్లాడితే నేను కాంగ్రెస్ పార్టీలో నేరుగా జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ కండవ వేసుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి నేను పనిచేయాల్సి వస్తుందంటూ విజయలక్ష్మి జగన్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇదంతా కుటుంబ డ్రామానే. అలా అని మనం షర్మిలానో కాంగ్రెస్ పార్టీనో మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు.